అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి. చేసుకోండి. ఎస్టీడీ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. హలో, నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా. సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా. వచ్చే నెల కచేరీ చేయమన్నారు కదా, డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది. అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి. ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళుతున్నాను. అక్కడ 1 వారం రోజులు ప్రోగ్రాం. అట్నుంచటే లండన్ కి వెళుతున్నాను. అక్కడ 2 డేస్ ప్రోగ్రాం. అట్నుంచటే ప్యారిస్ కి వెళుతున్నాను. తర్వాత స్విట్జర్లాండ్ వెళుతున్నాను. మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను, లేదంటే 45 డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను. పర్వాలేదు పర్వాలేదు, అవన్నీ చూసుకున్నారండి. మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరినైనా చూసుకుంటాం. హలో, భగవాన్ని అమెరికా నుంచి మాట్లాడుతున్నా. బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను. జార్జ్ బుష్కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే. ఇదిగోండి. ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా? చాచా, నేనెందుకు ఫీల్ అవుతానండి? ఈ ఎస్టీడీ షాప్ జపాన్ లో పెట్టి 10 ఏళ్ళు అవుతుందిగా. ఆహా, నిర్మలా, త్వరగా రామ్మా. వర్జి వచ్చేలాగా కొత్తింటికి వెళ్ళిపోవాలి. వస్తున్నా. వెళ్దావా నాన్న? ఇప్పుడే వస్తాను. మేము ఇంట్లో ఉండటం మా కాబోయే అల్లుడు గారికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఒక ఇల్లు చూశారు, మేము అక్కడికే వెళ్తున్నాం. మమ్మల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చినా లేక కాంటాక్ట్ చేసినా దయచేసి ఈ ఫోన్ నెంబరు అడ్రస్ వాళ్ళకి ఇవ్వండి, మర్చిపోకండి. అలాగే. డ్రైవర్ పార్క్ చేసి వెయిట్ చేయి. ఓకే సార్. కమాన్ కమాన్. ఈ సినిమా చూసావా? లేదు, చూడలేదు. చాలా బాగుంటుంది. కార్లో వచ్చింది శ్రీరామ్. సార్. మరి తనతో వచ్చిన అమ్మాయి? ఆవిడ మా ఓనర్ గారు అమ్మాయి. ఆవిడే శ్రీరామ్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు. హలో హలో సార్, నేను సూర్యని మాట్లాడుతున్నాను. నిర్మలా ఉందా? నిర్మల్ లేదు. ఎవరినన్నా? సూర్య. హలో 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 నిర్మలా, నువ్వేనా? మీ నాన్న నువ్వు లేవని చెప్పారే. లేదు లేదు, నేను వేరే రూమ్ లో ఉన్నాను. నాన్నకు తెలీదు. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు, నేను నీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకూడదు. చెప్పండి. మీరు పెళ్లి చేసుకోబోతున్నారా శ్రీరామ్? వాడు మంచివాడు కాదండి, చాలా దారుణమైన వ్యక్తి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడు ఓనర్ కూతురుతో తిరుగుతున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. వాడు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్టు
అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చెప్పారు. మిస్టర్ సూర్య, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు, నాతో మాట్లాడొచ్చు. బట్ శ్రీరామ్ మీద నిందలు వేసేటట్టయితే దయచేసి నాతో మాట్లాడకండి. నువ్వెందుకురా ఫీల్ అవుతావు? నిన్ను అల్లుడు అల్లుడు అని పిలిచి మోసం చేశారుగా, ఇప్పుడు అనుభవించనే. చాచా, అదేం కాదురా. నిర్మల నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ నీచుని నమ్ముకుని మోసపోకూడదు. నువ్వు మారవు. అన్నిటికీ ఆ శ్రీరామే కారణం. మనల్ని నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు ఆ నిర్మలను మోసం చేస్తున్నాడు. వాడిని వదిలిపెట్టకూడదు. నో సూర్య, నో నో. జరా రాస్కల్, నిర్మల్ మోసం చేయడానికి నీకెంత ధైర్యం రా? ఇలా ఎంతమందిని మోసం చేస్తావు చెప్పరా? సూర్య, అందరు చూస్తున్నారు, వదిలే. చూడనివరా, నేను చెప్పే నిజ స్వరూపం అందరికీ తెలియాలి. సూర్య, నా మాట మీద సూర్య, వద్దు. నా మాట విను సూర్య. సూర్య, సూర్య, నేను చెప్పేది విను. వద్దు సూర్య, వదిలేయ్. వద్దు సూర్య. సూర్య, నిర్మల్ని మోసం చేయాలా చూసావో? సూర్య, వదిలేయ్ సూర్య. ఆయన్ని కొట్టడానికి నువ్వెవరివి? నీకే హక్కుంది? నిన్ను లవ్ చేయట్లేదని నీకు అసూయ కదూ? నీ గురించి ఆల్రెడీ ఈయన నాతో చెప్పారు. లేదండి, నేను చెప్పేది నమ్మండి. వీడు మంచివాడు కాదు. ఈయన ఎలాంటి వారైనా కావచ్చు. ఈయన చెడ్డవారు, తాగుబోతూ, తిరగబోతే అయ్యుండొచ్చు. అయినా నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. క్షమించండి, ఇంకెప్పుడు మీ విషయంలో జోక్యం చేసుకోను. సారీ. ఇక నా మొహం మీకు చూపించను.
నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరు వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా. నిన్ను గన్న తల్లి కూడా ఆడది కాదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక కుటుంబమే మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని మోసం చేసింది. మామూలుగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ప్రేమ మీద ద్వేషం ఉంటుంది, అమ్మాయిల మీద ద్వేషం ఉంటుంది. కానీ మీకు అలాంటిదేమీ లేదు. ఇదెలా సాధ్యం? ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని అమ్మాయిలందరినీ తప్పుగా అనుకోగలమా? తన ప్రేమ అబద్ధం అయి ఉండొచ్చు, నా ప్రేమ నిజం అండి. మీ ప్రేమ ఫలించలేదు, కానీ మిగతా వారి ప్రేమైనా ఫలించాలని కోరుకుంటున్నారే. నిజంగా మీది చాలా గొప్ప మనసు. ఇందులో గొప్పతనం ఏమీ లేదండి, ప్రాక్టికల్గానే థింక్ చేస్తున్నాను. మీరు ప్రాక్టికల్ మ్యాన్ కాదు, జెంటిల్ మ్యాన్. అన్లక్కీ. అవునండి, నాకెందులోనూ లక్ లేదు. నేనన్నది మీ గురించి కాదు, నిర్మల గురించి. ఓ టీ అయ్యా. అలాగే. ఏంటి లాటరీ టికెటా? సార్ ఎవరో తెలియలేదు. ఏంటి అలా అడిగారు? జ్యోతిషరత్న మాడుగుల మాధవరావు అంటే స్టేట్ మొత్తం అదిరిపోతుంది. అప్పుడే పుట్టిన పసి వాళ్ళ దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలాల దాకా నేను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సారీ, నాకు తెలియదులే. సరే వదిలేయండి. బావిలో కప్పలా బతికేస్తున్నట్టున్నారు. సరే గాని రోజు ఇలా లాటరీ టికెట్లు కొంటూ ఉంటారా? ఏదో గుడ్డి నమ్మకంలే. జీవితంలో ఏదో రోజు మనకి జాక్పాట్ తగలపోతాం చిన్న ఆశ అంతే. చిన్న ఆశే కదా, అందులో తప్పే ఉంది. ఒక్కసారి అదృష్టలక్ష్మి వరించిందనుకోండి, బిచ్చగాడు కూడా చక్రవర్తి అయిపోతాడు. అది కరెక్టేలే. ఆ టికెట్ ఇవ్వండి. 2 3 4 5 6 పూర్తి 22 మొత్తం 4. మీ పుట్టిన తేదీ 5 1 9 5 9. అవన్నీ కలిపితే 5 వస్తుంది. జన్మ నక్షత్రం రోహిణి. 5కి 4కి కుదరదు సార్. 5 4 అసలు కలవే. మీరు K573443 బదులుగా K573444 ఈ నెంబర్ టికెట్ తీసుకున్నాను అనుకోండి, ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయిపోతాను. సార్ నేను అబద్ధం చెప్పొచ్చు, నా జ్యోతిష్యం మాత్రం అబద్ధం చెప్పదు. ధైర్యంగా కొనండి, మీరు కోటీశ్వరుడు అయిన తర్వాత నేను కలుస్తాను. ఏమయ్యా ఆ బిస్కెట్స్ కి టీకి ఎంత అయింది చెప్పు. టీకి డబ్బులు నేయిస్తాను సార్. నన్ను కోటీశ్వరుడు చేయబోతున్నారు, మీకు ఈ మాత్రం చేయలేనా? మీరు అనండి. అంతేనటారా? 555 సిగరెట్ ఉందా బాబు? గోల్డ్ ఫ్లాకే ఉందండి. పర్వాలేదు, దీన్ని కూడా కలిపిచ్చేయండి. ఇస్తానండి. వస్తాను. మీరు ఎలా చెప్తాను? రే లేవరా. ఏంట్రా పడుకున్న వెంటనే లేపుతున్నావు? ఓ అప్పుడే తెల్లారిపోయిందా? 108 రూమ్ నుంచి కొట్టుకొచ్చాను. పీసును కొట్టు వెధవా, కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం పిండేశాడు. ఏంట్రా ఇవన్నీ నా బట్టలు, వీటిని ఎవరు ఉతుకుంటారు? ద్రోహి. ఏంటి మరి నీ బట్టలు ఉతికి నా బట్టలు ఉతికినవాడు ద్రోహే కదా. మన ఇద్దరిని ఎవరు వెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, నేను ఒప్పుకోను. ఏంట్రా ఇది? గుడ్లు సూపు. వీటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినాలరా? రే ముందు నా వాట తింటాను, చేశాక నీ వాట తింటాను. ముందు ఆ సూపు ఇలా ఇవ్వు. రే ఏంటిదంతా? ఉదయం నా బట్టలన్నీ ఉతికేస్తున్నాయి, పైకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తే గుడ్లు సూపు రెడీగా ఉన్నాయి. ఇప్పుడేమో
ఉతికిన బట్టలన్నీ ఆయన చేసి ఉన్నాయి. అదే కదా, ఇలాగే వదిలేస్తే నువ్వు నిద్రపోయేటప్పుడు కటింగ్ షేవింగ్ కూడా చేసేసేలా ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు అర్థమైందా? ఈ అమ్మాయి ఎందుకని ఇవన్నీ చేస్తోంది? నన్ను అడుగుతావేంటి? వెళితానే అడుగు. ఆయన ఎవరు చూసినారా? ఒక బోర్నవిటా ఇవ్వు. అలాగే సార్. నువ్వు చూసినావా? ఎక్కడ రావాడు? ఈ ఏరియాలో ఎక్కడ ఉండుంటాడు. ఆడు మాత్రం నా కంటి కనబడితే ఆడు తలకాయ కొబ్బరి బోండం దగ్గర చెక్కేస్తారే. ఎవరతను? ఎందుకంత కోపంగా ఉన్నాడు? అయ్యో అదెందుకు అడుగుతారులేండి. చెప్పండి. ఓ రోజు ఏదో లాటరీ టికెట్ కొన్నాడట. వెళుతూ వెళుతూ ఓ జ్యోతిష్కుడు కలిశాడట. వాడేమో ఈ నెంబర్ వద్దు, దీని తర్వాత నెంబర్ తీసుకో అని చెప్పాడట. ఆ ఫ్రాడ్ చెప్పిన మాటలు నమ్మి వీడి కూడా తీసుకున్న టికెట్ తిరిగి ఇచ్చేసి ఆ జ్యోతిష్కుడు చెప్పిన టికెట్టే తీసుకున్నాడట. ఆ రోజే వీడికి దరిద్రం పట్టు. అది సరే గాని దానికి వీడు కత్తి పట్టుకొని తిరగడానికి ఏమిటి సంబంధం? భలే వరే, ఏ టికెట్ అయితే వద్దని తిరిగి ఇచ్చేశాడో అదే టికెట్ కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. ఒకే ఒక నెంబర్ లో ₹1,00,00,000 మిస్ చేసుకున్నాడు. కానీ ఒకటి, ఏదో ఒక రోజు ఆ జ్యోతిష్కుడు వీడి కంట్లో పడతాడు, అంతే చచ్చినట్టే. దొంగ సూపులో పిల్లి గడ్డ పెట్టుకుని ఉంటాడు. ఎవరు చూసినారా? మొహం మూసుకుంటున్నారేంటి? మరే లేదు, డస్ట్ ఎలర్జీ, ఆస్మా కూడా ఉందిలేండి. ఆ టీ కోడి దగ్గర ఉన్నది ఎవరు? అదే అబ్బో నేను కాదు, బోర్నవిటా క్యాన్సిల్. వాడికి చిక్కితే నన్ను చెక్కేస్తాడు. ఎస్కేప్. నేను నరకుండా వదిలిపెట్టున్నారా? చాలు. తుడుచుకున్నాగా టవల్ ఎక్కడ వేయాలబ్బా? థ్యాంక్ యూ. ఈ రోజు కూడా అకౌంట్ లో రాసుకోండి సార్. ఏ రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు? బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్ ఏంట్రా? ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని? మీరొచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట. కస్టమర్స్ ఎప్పుడు ఫుల్ గా ఉంటున్నారంట. తొందరలోనే ఈ లాడ్జిని 5 స్టార్ హోటల్ గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్, మాటలా. దీనంతటికీ కారణం మీ దీక్ష పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రేయింబౌళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకా పడుతున్నావు? విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు. అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెట్టర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసును కొట్టు వెదవా. వీడొచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, వెళ్ళి చూసొస్తాను. స్వెటర్ కొనుక్కోండి. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో. ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపేస్తుంది. మనకి స్వెటర్ కొనుక్కున్నాం. కరెక్ట్ గా మిక్స్ చేయడం కూడా నీకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్,
లాడ్జ్లో ఎవరు తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు. ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్. తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా. నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను. అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే షట్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలంలో డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏంట్రా ఇది? మెంటల్ కుటుంబంలో ఉంది. నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెట్టర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులు ఇచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి. ఈ శిక్ష వేసిన వెధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వీళ్ళతో మనకొన్ని పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఏం లేదు సార్, మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్ గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చా అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు. సార్, పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావిలో వెయ్యాలరా. ఏం చేస్తారో చూడు. హలో, కానీ ఇవ్వండి, నేను తోడతాను. అయ్యో, మీకెందుకు శ్రమ? నా వల్లేగా మీకు పనిష్మెంట్. మీకోసం నేను తోడకూడదా? అయ్యో వద్దు, మీరెందుకంటే నీళ్లు తోడ్డం? అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? అలాగే. అరే ఇవ్వండి, మీకోసమేగా. ఇందులో ఏముంది? నేనింతవరకు ప్రొడ్యూసర్నే చూడలేదు. ఫోన్లోనే మాట్లాడాను. రండి మీ పాట విందాం అన్నాడు. మనకు లక్కుంటే వర్కౌట్ అవుతుంది. పదండి, అతను కొట్టేద్దాం. అంతే కదా. రా. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీరు? ఎవరు కావాలి? నేను గాయకుణ్ణి, చిత్తూరు వి నాగయ్య గారిని. సినిమాలో పాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగానుగా. అలాగా? అవునండి. పాడండి, వింటాం. కూర్చోండి. థ్యాంక్స్. రారా కూర్చో.
ఏం తీసుకుంటారు? నాకేం వద్దండి, కావాలంటే మీరు తీసుకోండి. అలాగే, థ్యాంక్ యూ. శృతి 3 భలే టేస్ట్గా ఉంది. పరువాల మొగ్గ నీకింత సిగ్గా కుదిరింది తోడు దొరికింది తోడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నీవన్నే కాడు నేడు నీ కోసం వచ్చే చూడు నా మనసే నీకు కానుక ఓ చెల్లియా పరువాల మొగ్గ నీకింత సిగ్గా. సార్, నా పాట మీకు నచ్చిందా సార్? భలే నచ్చింది, సూపరు. ఏమిమ్మంటారు? సార్, అడ్వాన్స్ ఇస్తే ఎంత? 1000. చాలా ఎక్కువ. 500. తట్టుకోలేరు. జస్ట్ 5. ఇదైతే ఓకే. అయ్యో, మళ్ళీ ఎవరితో గొడవ పడుతున్నాడే? ఎవరయ్యా మీరు? సినిమాలో పాడడానికి ఛాన్స్ అడిగితే రమ్మన్నారు. పాడినంతసేపు బాగానే విన్నారు, ఉన్నట్టుండి నన్ను చావబాదారు. ఏయ్, నేనయ్యా ప్రొడ్యూసర్ని. వాడు నా కొడుకు, వాడు పిచ్చాడు. అయినా మీరేంటి సమయం సందర్భం లేకుండా పొండయ్యా బయటికి. సార్, మీరు గనక నా పాట ఒకసారి వింటే. ఏయ్, మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా ఆఖరి కొడుకుని పిలుస్తాను. వాడు వీడికంటే పిచ్చాడు. వాడైతే నీ గొంతు కొరికేస్తాడు. అయ్య బాబు, చూస్తుంటే వీడి కూడా పిచ్చోళ్ళ ఉన్నాడు. రారా పారిపోదాం. ఆపండి. నమస్కారం. నమస్కారం. దండ ఎవరికి? మీకే. బోకే మీకే. ఎవరికి? అవును, దండలేస్తున్నారు ఎందుకు? ఫోటోలు తీస్తున్నారు ఎందుకు? ఎందుక? నేను ఈ రోజు పెద్ద కోటీశ్వరుని కావడానికి కారణం మీరే కదా. ఏమంటున్నారు? నాకు 90 ఏళ్ల వయసున్న ఒక తాత ఉన్నాడు. ఈ ముసలాడు ఎప్పుడు చచ్చిపోతాడా, ఆస్తి రాజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాను. వాడు చచ్చే సూచనలే లేవు. ఒకసారి ఆయన రోడ్డు క్రాష్ చేస్తున్నారు. అప్పుడు ఎదురుగా భయంకరమైన స్పీడ్ తో ఒక లారీ వచ్చి ఆయన్ని గుద్ది అయ్యయ్యో భయంకరమైన డ్యామేజ్ అయ్యింది. మీరు అనుకున్నట్టుగా ఆయన బాడీ కాదండి, లారీ బాడీ. ఆయన సేఫ్ గా ఇంటికి వచ్చేసారు. అంత స్ట్రాంగ్ మ్యాన్. అలాగా, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాగే ఉంటే నేను చచ్చిన తర్వాతే వాడు చస్తాడేమో అని అనుకున్నాను. చివరికి మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉండగానే ఆస్తితో నాకు దక్కింది. ఎలా? ఏమీ లేదండి, లారీ గుద్దునా సరే గంభీరంగా నిలబడ్డ ఆయన పోయిన వారం కొద్దిగా తలనొప్పి వచ్చిందని మీ దగ్గరకు వచ్చారు. మీరు ఆయనకు ఒక లేహ్యం ఇచ్చారు. మధ్యాహ్నం ఒక స్పూన్ లేహ్యం ఆయన నోట్లో వేసుకుని పడుకున్నారంతే. సాయంకాలం మ్యాటర్ ఓవర్. ఆస్తంతా ఆటోమేటిక్ గా చేతికి వచ్చేసింది. ఒక చిన్న ఫీలింగ్. మీ గురించి 25 సంవత్సరాలకు ముందే నాకు తెలియలేదు. తెలుసుంటే మా తాతయ్యని అప్పుడే మీ దగ్గరకు తీసుకొచ్చుండేవాడిని. కొంచెం లేట్ అయింది, పర్వాలేదు. మీరు చేసిన ఈ సాయాన్ని నా జీవితాంతం నేను మర్చిపోలేను. వస్తానండి. వాయించండి. స్టాప్ స్టాప్. యమధర్మరాజు గురించి కథల్లోనే విన్నాను, ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు, అన్న యమధర్మరాజు. ఇప్పుడు వాయించండి. ఒరే, ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్. ఊరంతా పండుగ చేసుకుంటుంది. మరి మనం చేసుకోవద్దా? నాకు తెలీదరా, మనలాంటి ఎవరూ లేని వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండుగలే ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకేరా.
ఇదిగోమ్మా. దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది దొంగ దొంగ దొరికింది దొంగల బండి. సారీ అండి, వద్దు. నన్నెందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి. ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థ్యాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము మందు అది కొడతాం, మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజమనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా.